హాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్టింగ్ ఏమవుతుందంటే ఇంకా తను తీసుకొని వెళ్తుంది. సో తను అడుగుతాడు కదా పోలీస్ ఆఫీసర్, నువ్వేమనుకుంటున్నావు, అసలు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ని లవ్ చేస్తున్నావా, ఇష్టపడుతున్నావా అంటే అదంతా ఏం లేదు, తన ముందు ఎందుకు ఇలా అడుగుతున్నావు, నాకు తెలుసు నువ్వు తను ఇష్టపడుతున్నావు, నీకు అర్థం కావట్లేదు, తను నీ వల్లే ఇక్కడి నుంచి వెళ్ళను అంటుంది. నీకు అర్థమవుతుందా, నీ వల్ల తను ఏ యూనివర్సిటీకి వెళ్ళకుండా సిటీలో వెళ్ళకుండా తను ఇక్కడే ఉండేసి ఉండాలనుకుంటుంది, నీకు అది అర్థమవుతుందా, తన చాయిస్ కి నువ్వు రెస్పాన్సిబిలిటీ అంటున్నావు, నువ్వు ప్రెసెంట్ మూమెంట్ ని ఆలోచిస్తున్నావు, ఫ్యూచర్ లో తనకి ఎలా ఉంటుందో తెలుసా, నీ ఓన్ ఫ్యూచర్ నీకు ఉంది కదా, తను నీ వల్ల సఫర్ అవ్వకూడదు అనేసి తను చెప్పింటాడు. సరే అనేసి తను ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాదు. ఇక తను ఏం చెప్పినా సైలెంట్ గా ఉంటుంది. అంత లోపల తన వర్షంలో వెళ్తుంటే బండి ప్రాబ్లం వస్తుంది. ఏమైందో తనకు అర్థం కాదు, చాలా సీరియస్ గా ఉంటుంది. సరే ఇక్కడ ఏం లేదు కదా, షెల్టర్ కొంచెం దూరం అట్ట పోయి ఉందాము అనేసి తను తీసుకొని వెళ్ళి ఇంకా డంప్ యార్డ్ దగ్గర ఉంటారు కదా, అక్కడ వెళ్ళేసి తను సైలెంట్ గా ఉంటారు. ఇంకా తనకి తల తుడుస్తూ ఉంటారు. ఇంకా ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. సో నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఫన్ అనుకుంటున్నావా, ఏమి అలా చెయ్యొద్దు, ఇక్కడ సిటీ చాలా స్మాల్ గా ఉంటుంది, ఇది మన హోమే కానీ ఇక్కడ ఉండడానికి ఉండదు అనేసి తను చెప్తూ ఉంటారు. ఇంకా తను అలాగే చూస్తుంటే తనకేం చేయాలో అర్థం కాదు. ఇంకా అలాగే చూస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలా కాదనేసి ఇంకా తను చేయి పట్టుకుంటూ ఉంటుంది. ఇంకా చేపట్టుకుని తన దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరు అలా కిస్ చేసుకుంటారు. ఇంకా తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఒకరినొకరు ఇష్టపడుతున్నారని. నేను నీకు ఒక విషయం చెప్తాను విను, నాకు ఫ్యామిలీలో నువ్వు ఒకటే మిగిలింది, నువ్వు ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా కూడా నేను నీ కోసం వెల్కమ్ చెప్తాను అనేసి తను చెప్పేసి కొంచెంసేపు అక్కడే ఉండేసి వాళ్ళిద్దరు ఇంకా ఒకరినొకరు చూసుకోవడానికి కొద్దిగా బ్లష్ అవుతూ ఉంటారు. ఇంకా సరే జాగ్రత్తగా పట్టుకోమని ఇంటికి వెళ్దాము అనేసి ఇంకా తన ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య జరిగిన కిస్సీని గుర్తు చేసుకునేసి ఇంకా వాళ్ళిద్దరు షేప్ ఆడుతుంటారు. ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చిదిగా ఒకటి తీసుకో అనేసి అంటే తను ఓపెన్ చేయకుండా వెళ్ళిపోతారు. సో ఏం చేస్తున్నానంటే ఐస్ క్రీమ్ పేస్ట్ లో పెట్టుకుంటూ ఉంటారు. తనకి అంతా అంటే బ్లష్ వచ్చి బాడీ అంతా హాట్ అయిపోతుంటుంది. ఇంకొకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకా తను ఏదో యూనివర్సిటీకి ఎక్కడికి వెళ్ళాలి, ఏమి ఎంత పర్సెంటేజ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. సో ఇంకా అంతా రాసుకుంటూ ఉంటుంది. ఇంకా తనతో మాట్లాడాలన్నా కనిపించాలన్నా ఆలోచిస్తూ ఉన్నాడు. తన సిస్టంలో రాసుకుంటూ ఉంటుంది. సో సిస్టంలో రాసుకుంటుంటే ఇంకా తను వచ్చేసి వర్క్ చేసుకోవడానికి వెళ్తుంది. ఇంకా తను తను కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళేసి తనకి జీతం ఇవ్వలేదు అనేసి ఆలోచిస్తూ ఉంటే సరేలే ముందు వర్క్ చేయండి, తర్వాత కావాలంటే చూద్దామంటే ఇంకా చెన్ని అడుగుతారు హెల్ప్ అక్కడ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు నేనేం చేయలేను, తనకి సపోర్ట్ గా ఉన్నాను ఈ ప్రాజెక్ట్ ముందు, కానీ ఆ తర్వాత చూద్దాం అనేసి ఇంకా వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళు హెల్ప్ చేయకుండా శాలరీ ఇవ్వలేదు అనేసి. ఇంకా దీనికి గ్రాడ్యుయేషన్ డే ఉంటుంది లాస్ట్ డే. ఇంకా తను చాలా బాగా రెడీ అయ్యేసి వెళ్తుంది. సో తను ఇచ్చిన ఇయర్ రింగ్స్ గ్రాడ్యుయేషన్ కి, ఇంకో పక్క ప్రాజెక్ట్ గురించి ఇదంతా జైన్ బిజినెస్ అంటే అవునా అనేసి, ఇంకేమేమి బిజినెస్ ఉన్నాయంటే గ్రీన్ టెక్ అంటే తిను వాళ్ళమ్మ మెంగు వాళ్ళమ్మ ఉంటుంది కదా, తను పనిచేసి ఉంటుంది కదా, తను వర్క్ చేసిన బిజినెస్ కూడా తందే, తనకి ఎలా చేయాలో తెలుస్తుంది. అంటే ఇంకప్పుడు లిండా చెప్పిన మాటలు గుర్తొస్తుంది, తను బార్గెన్ చేసిందంటే వాళ్ళు చేసిందంతా చేసేసి తన మీద నింద వేస్తారని చెప్పింది, తనకు గుర్తొస్తుంది. సరే అనేసి ఒక అక్కడికి వెళ్తే ఇంకా వెన్ను ఉంటుంది కదా, వెన్ని పోలీస్ ఆఫీసర్ డ్రాప్ చేయడానికి వెళ్తే ఏంది చాలా స్ట్రిక్ట్ గా ఉన్నట్టుందంటే ఈ మధ్య కొన్ని కేసుల కోసం అంటే చాలా జాగ్రత్తగా నువ్వు అనేసి అంటే అవునా సరే నేను జాగ్రత్తగా ఉంటాను, ఈ మధ్య సెక్యూరిటీ ఎక్కువైపోయింది అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకో పక్కన తన గురించి డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ చూస్తూ ఉంటాడు, ఏంటి తినేమైనా చేశాడా ఏమి అనేసి. ఇంకా ఆ విషయం తను వచ్చేసి బినికి చెప్పడానికి వస్తాడు. బినికి చెప్పడానికి వస్తే సో ఇంత దాకా వచ్చింది కదా, నీకు చెప్తాను కొన్ని విషయాలు, నీకు తెలియవు కానీ నువ్వు నన్ను అడిగావు కదా, నీకు చెప్తా నేను విను అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. సో సరే రా వెళ్దాం, నీకు చూపిస్తా అనేసి సీసీ కెమెరా చూపిస్తా అంటే ఇక్కడ కొంతమందికే తెలిసింది సీసీ కెమెరా, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఏం నాకు తెలుసు. తను వచ్చేసి నాకు చేస్తూ ఉంటాడు. సో నేను ఇక్కడ సబార్డినేట్స్ తనే చేస్తున్నాను. తర్వాత కొన్ని లొసుకులు ఉంటాయి, నీకు ఈ బిజినెస్ గురించి తెలియదు అనేసి అంటుంటే సరే నీకు వాచ్ ఇస్తారు, ఈ వాచ్ నీకు గుర్తుందా అంటే తను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీటింగ్ అయి ఉంటాడు కదా, అప్పుడు ఆ వాచ్ అంటే ఫస్ట్ లో తన డంప్ యార్డ్ లో
వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు తనక సేవ్ చేసింటాడు కదా, ఈ వాచ్ నీకే తీసుకో అంటే నాకు అవసరం లేదంటే పర్వాలేదు ఉంచుకో, ఈ వాచ్ నీకు మంచిగా పనికొస్తుంది అనేసి తను వెళ్ళేసుకొని ప్రూఫ్ చేస్తారు. జే వచ్చేసి నా కోసం వెయిట్ చేస్తుంటాడు, దీని కోసము ఈ బాధ్యత నీ మీద అప్పగిస్తున్నా అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళు గ్రాడ్యుయేషన్ పార్టీకి అక్కడికి వెళ్ళేసి ఫ్రెండ్స్ తో వాళ్ళ టీచర్ తో కలిసేసి అక్కడ ఉంటారు. సో సరే అనేసి వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటుంది, అందరూ వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తను ఒక పాట పాడుతూ హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంతలోపల అక్కడికి వెళ్ళేసి వాళ్ళ క్లాస్మేట్ వచ్చేసి ప్రపోజ్ చేస్తారు. అందరూ వేసి చెప్పు అంటుంటే ఇంకో పక్క చెన్ వచ్చేసి జాయ్ దగ్గరికి వెళ్ళింటాడు. అంటే అక్కడ వెళ్ళేసి ఫైల్ తీసుకున్నామంటే సరే అక్కడ పోతే అంటే ట్యాక్స్ సంబంధించిన దాంట్లో కొన్ని లసుకులు ఉంటాయి, ఆ లసుకులు ఉన్నాయి అని చెప్పేసి అంటే ఇంకా తను చేసి వెళ్ళిపోతాడు. ఇంకా చేసి ఫుల్ గా తాగేస్తాడు. ఇంకా అలా గొడవ అవుతుంటే తను వెళ్తుంటే ఇంకా వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసి చూసేసి తను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఏంటి ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే అంతప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. సో ఇలా మేము రేపు బయటకు వెళ్తున్నాము, తను కూడా రావాలని అంటే తను రాదు అంటే ఓహో తన బాయ్ ఫ్రెండ్ వద్దన్నా అంటే తిని ఎవరంటే తనకి గతేరని చెప్తారు. ఇంకా అందరి ముందర వచ్చేసి మీ ఫ్రెండ్ గా తను సరే పార్టీ తీసుకో అనేసి డబ్బులు ఇస్తాడు. చెయ్యి పర్వాలేదులే చేయి అనేసి అంటున్నా, డబ్బులు ఇచ్చేసి ఏం వర్క్ చేస్తావు నువ్వు అనేసి అంటే సరే ఇంటికి వెళ్తాను అనేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు. తను ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటుంది. సో ఫైనల్లీ వచ్చేసి ఏమంటే తను ఏం చెప్పకుండా వెళ్ళిపోతారు. ఏంటి నువ్వు ఏదో వర్క్ చేస్తున్నావు, ఆ వర్క్ నీకు నచ్చుతుందా అంటే నువ్వేం ఫీల్ అవ్వద్దు, నేను మంచిగానే ఉంటాను, మంచిగానే మంచిగా చేసుకుంటాను, నువ్వు ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, ఆ తర్వాత చూసుకుంటామని చెప్పేసి తను వెళ్ళిపోతారు. ఇంకా తన జాబ్ ని మానేయాలి అనుకుంటాడు. సో ఇప్పుడే కాదు కొన్ని రోజులు టైం తీసుకొనేసి బిన్ చెప్తాడు, జాగ్రత్తగా ఉండి నేను చెప్తాను అప్పుడు మానేస్తూ అనేసి తను చెప్తాను. ఇంకా తను ఇచ్చిన వాచ్ కూడా తను పెట్టుకోకుండా తనకి దూరంగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ చెల్లెలతో పాటు చదువుకోవాలి, వాళ్ళ చెల్లెలతో పాటు వెళ్ళాలి అనేసి ఇంకా చిన్న అనుకుంటాడు. ఇంకా పక్కన పోలీస్ ఆఫీసర్ కి వచ్చేసి ఒక కేసు ఇస్తారు, అదే బిన్ను చేకి సంబంధించిన కేసు. సో ఆ కేసు గురించి తన సూపర్ పోలీస్ ఆఫీసర్ కి ఇస్తారు, మిస్టర్ జూకి. సో అంత లోపల ఎపిసోడ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.